సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. చిన్న మాట మనం ప్రార్థన చేద్దాం. మరి దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లుగా ప్రార్థన. స్తోత్రములు తండ్రి, వందనములు ప్రభా. మరి ఉదయ కాలం నుంచి వరకు మాకు తోడుగా ఉండి నడిపించినందుకై స్తోత్రములు. మరొకసారి నీ స్వరం వినాలని, నీ వాక్యమును వినాలని ఆశపడుతుండగా సహాయం చేయండి. అభిషేకించబడిన ఉపదేశము, పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆత్మపూర్ణమైన ప్రసంగము నీ ప్రజల మధ్యలోకి వచ్చుటకు సహాయం చేయండి. విని లాభము పొందినట్లుగా, విని బలపడినట్లుగా, విని ఉజ్జీంపబడినట్లుగా, విని మేలు కలుగునట్లుగా నీ ఉపదేశమును అందించండి. మనుష్యుడు మాట్లాడితే ఆశీర్వాదం కాదు కనుక నన్ను మరుగు చేయండి, నన్ను దాచిపెట్టండి. కేవలం ఒక గార్ధబం వలె నన్ను వాడుకొని మీ ప్రజలతో మీరు మాట్లాడి అయా వారిని బలపరచండి. సమయము నిధి, ప్రజలు నీ వారు కనుక స్వరము నీదై ఉండుటకు సహాయం చేయండి. మీరు మాట్లాడుచుండగా ప్రజలందరూ నిన్ను చూచున్నట్లుగా, నీ స్వరము వినున్నట్లుగా మీరే మహిమ చూపమని మా రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ చదవబడినటువంటి కీర్తన 84వ కీర్తన. దీన్ని రచించినటువంటి కీర్తనాకారుడు కోరహు కుమారుల కీర్తన. ఈ కోరహు కుమారులు ఎవరో మనందరికీ బాగా తెలుసు. కోరహు, దాతాను, అబీరాము అనేటువంటి ముగ్గురు వ్యక్తులు మోషే ఇశ్రాయేలు సమాజాన్ని ఐగుప్తు నుంచి కనానుకు తీసుకొని వెళ్తుండగా మోషే మీద తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తులు వారు. దేవుడు మోషేని ఎన్నుకున్నాడు, మోషేని ఏర్పరచుకున్నాడు. మోషే అరణ్యంలో గొర్రెలను కాస్తుండగా దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, నువ్వు వెళ్ళి నా ప్రజలను విడిపించి నేను చూపించే దేశానికి వారిని నడిపించు. మోషే మొదట రానన్నాడు, నా వల్ల కాదు తండ్రి అంటే దేవుడు ఏమన్నాడు, లేదు నువ్వే కావాలి. ఒప్పించాడు, మోషేని తీసుకొచ్చాడు. మోషే ద్వారా అద్భుతాలు చేయించాడు. మోషే నడిపిస్తూ వచ్చాడు. దేవుడు మాటకు లోబడ్డాడు. దేవుని ప్రజలను సహిస్తూ వచ్చాడు, ఓపిక వహిస్తూ వచ్చాడు, సాత్వికంగా జీవిస్తూ వచ్చాడు. కొంతకాలం అయిపోయింది. ఆ సమాజంలో కొందరికి మోషే మీద అసూయ కలిగింది. మోషే ఒక్కడే పరిశుద్ధుడా? మోషే ఒక్కడే నాయకుడా? మోషే ఒక్కడే యాజకుడా? మోషే ఒక్కడే దిశానిర్దేశకం తీసుకొస్తాడా? మేము కూడా పరిశుద్ధులమేగా. వాళ్ళు ఏమన్నారు, సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే కాబట్టి మోషే అక్కర్లేదు మాకు, కనుక మేము తిరుగుబాటు చేస్తామని చెప్పి కోరహు, దాతాను, అబీరాము అనేవారు మోషేకు, మోషే నాయకత్వానికి, మోషే నడిపింపుకు వ్యతిరేకంగా నిలబడ్డారు. కొంతమంది సమాజాన్ని పోగేశారు, కొంతమంది జనాల్ని పోగేసి మోషే మనకు వద్దు, నాయకుడిగా ఉండొద్దు, మోషే నాయకత్వం మనకు అవసరం లేదు, ఆయన ఒక్కడే ఆయన గొప్పోడా, ఆయన ఒక్కడే పరిశుద్ధుడా, ఆయన ఒక్కడికే జ్ఞానం ఉందా, కనుక మేము నీ నాయకత్వాన్ని అంగీకరించమని మోషే మీద తిరుగుబాటు చేశారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మోజెస్ ఈజ్ ద చూజన్ వెజల్ ఆఫ్ ద గాడ్. మోషే తనంతట తాను ఇశ్రాయేలు దేశానికి నాయకుడు కాలే. మోషే తనంతట తాను ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించుకొని తీసుకొని రాలే. మోషే తనంతట తాను ఏది చేయలే. మోషే తన పని తాను చేసుకుంటుండగా దేవుడు పిలిచి ఎన్నుకొని, దేవుడు నడిపిస్తే వచ్చాడు, దేవుడు పంపిస్తే వచ్చాడు, దేవుడు చేయమంటే చేస్తూ వచ్చాడు. మోషే స్వచిత్తం ఏదీ లేదు, మోషే సొంత నిర్ణయాలు ఏమీ లేవు. మోషే దేవుని చేత ఏర్పరచబడి, పంపబడి, నడిపించబడుతున్నటువంటి వ్యక్తి కనుక ఆ వ్యక్తిని గౌరవించాలి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద కాలింగ్ ఆఫ్ ద గాడ్ బికాజ్ ఈ చూజన్ బై ద గాడ్. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని అభిషేకించి వాడుకుంటూ ఉంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. వాళ్ళని మనం ఏం చేయాలి చెప్పండి, గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళ మీద దేవుడు తన అభిషేకాన్ని ఉంచాడు, దేవుడు వారి మీద తన పరిశుద్ధాత్మను ఉంచాడు. వ్యక్తి నీకు నచ్చకపోవచ్చు, వ్యక్తిలో నీకు ఏదైనా ఇబ్బంది కనిపించవచ్చు, కానీ ఆ వ్యక్తిని ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే సజీవమైన దేవుడు. కాబట్టి దేవుడి యొక్క పిలుపును మనం త్రోసేస్తామా? దేవుని యొక్క ప్రణాళికను మనం కాదంటామా?
దేవుని ఉద్దేశాలు నెరవేర్చేటువంటి వ్యక్తుల పట్ల మనం వైఖరి విభిన్నంగా ద్వేషపూరితంగా మనం కలిగి ఉంటామా? చూడండి, ఎవరైతే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలను, అభిషేకించబడినటువంటి నాయకులను ఎవరైతే గౌరవిస్తారో, లోబడతారో, ప్రేమిస్తారో, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. సౌలు రాజు దావీదును తరుముతూ వచ్చాడు. దేవుడు దావీదును రాజుగా అభిషేకించిన తర్వాత సౌలుకు తెలిసిపోయింది. సౌలుకు కోపం వచ్చింది. ఇశ్రాయేలు దేశానికి తర్వాత నా కొడుకు రాజు కావాలి కానీ దావీదు కావడం ఏంటి అని బాధ వచ్చింది. కనుక ఈ దావీదే భూమి మీద లేకుండా ఉంటే, ఈ దావీదు చచ్చిపోతే తర్వాత ఎవరైతే నా కొడుకే రాజు అవుతారు, తరతరాలు నా కుమారులు ఏలుబడి చేస్తారు అనేటువంటి ఒక దురుద్దేశంతో, ఒక అసూయతో, ఒక ద్వేషంతో, ఒక కక్షతో దావీదును చంపడానికి సౌలు ప్రయత్నిస్తూ వచ్చాడు. ఎన్నోసార్లు ప్రయత్నించాడు. దావీదు భోజనం చేస్తుండగా ఈట విసిరాడు. దావీదు పడుకున్నప్పుడు ఎత్తుకొని రమ్మని మనుషుల్ని పంపించాడు. దావీదును చంపడానికి స్వయంగా 3,000 మందిని ఏర్పాటు చేసుకొని గుహల్లో ఎతుకుతూ వచ్చాడు. ఎక్కడ దావీదు కనపడ్డాడని సమాచారం వస్తే అక్కడికి వెళ్ళిపోయేవాడు సౌలు. ఎందుకు? ఎలాగైనా సరే భూమి మీద దావీదును లేకుండా చేయాలి. అలా దావీదు భూమి మీద లేకుండా చేస్తేనే నా కుమారుడైన యోనాతానికి రాజ్యము అనుగ్రహించబడుతుంది అనేది సౌలు ఉద్దేశం. నిజంగా దావీదు తప్పించబడ్డాడు. ఈట విసిరించి తప్పించబడ్డాడు. ఎత్తుకొని వెళ్దామని వచ్చినప్పుడు తప్పించబడ్డాడు. గుహలో తప్పించబడ్డాడు. శత్రు చేతుల్లో నుంచి తప్పించబడ్డాడు. దావీదు అంటాడు, గువ్వ వలె నేను నా ప్రాణము ఏం చేస్తున్నాడు? ఆయన పారిపోతా ఉన్నాడట. దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? తన ప్రాణమును కాపాడుకోవడానికి పారిపోతూ వచ్చాడు. అలాంటి దావీదు చేతికి ఒకరోజు సౌలు చిక్కాడు. అలాంటి దావీదు చేతికి ఎవరు చిక్కారట? సౌలు చిక్కాడు. దావీదు గుహలో దాచుకున్నాడు. చాలా చీకటిగా ఉంది వెనక. సౌలు అందులోనే పర్సనల్ పని కోసం వచ్చాడు. సౌలు ఒక్కడే ఉన్నాడు. దావీదులో ఉన్న వాళ్ళందరూ అన్నారు, ఏమన్నారు చెప్పండి? ఆహా, నీ శత్రువు నీ చేతికి చిక్కాడు. సౌలు ఒక్కడే ఉన్నాడు. ఒక్క వేట వేసి చంపేస్తే సరిపోద్ది, పీడ విరగడైపోద్ది. ఎందుకంటే సౌలు నీ ప్రాణమును. నిజంగా మనలాంటి వాళ్ళు ఉంటే ఏం చేస్తాం చెప్పండి? వెంటనే సౌలును చంపేస్తాం. కానీ దావీదు చంపలే. సౌలును చంపకుండా దావీదు ఒక మాట అన్నాడు. ఆ మాటను మీరు పట్టుకోండి. ఏమన్నాడు చెప్పండి? యెహోవా చేత అభిషేకించబడిన వానిని చంపి నిర్దోషి ఎవడు కాగలడు. దేవుని చేత అభిషేకము నొందినవాడు సౌలు రాజు. సమూయేలు ప్రవక్త చేత తైలము పోసి ఒక అభిషేకము, రాజుగా పట్టాభిషేకము చేశాడు దేవుడు. సమూయేలు కొమ్ము తీసుకొని వచ్చి సౌలు మీద పోయగా, సౌలు మీదకు దేవుని పరిశుద్ధాత్మ దిగిరాగా, ఇశ్రాయేలులందరూ కలిసి ఆయన పక్షముగా చేరి ఆయన ఒక రాజుగా ఏర్పాటు చేశారు. సౌలు దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి. అటువంటి అభిషేకించబడినటువంటి వ్యక్తిని నేను చంపి నిర్దోషి ఎలా అవుతాను? సౌలు మీద దేవుని అభిషేకం ఉన్నది గనుక సౌలు నిన్ను ముట్టనే. సౌలు దుర్మార్గుడే, సౌలు అసూయాపరుడే, సౌలు దావీదును చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తే, సౌల్లో పరిశుద్ధాత్మపై దురాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తే. అయినప్పటికీ కూడా దావీదు ఏమంటాడంటే, యెహోవా చేత అభిషేకించబడినవాడు. హీఈస్ ద అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ ద గాడ్. దేవుని చేత అభిషేకించబడ్డాడు గనుకనే అతన్ని నేను ఏమి అన్నాను. అందుకే నేను ఏమంటానంటే, సో వెన్ ఎవర్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ది అనాయింటెడ్ పర్సన్స్ వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. దైవజనులను గురించి మనం మాట్లాడేటప్పుడు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులను గురించి మనం మాట్లాడేటప్పుడు, దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు, దేవుడు వాడుకుంటున్నటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి చెప్పండి? ఒకవేళ వాళ్ళు తొలగిపోయారు, తొట్టిల్లారు, పడిపోయారు, చెడిపోయారు, దేవుడే పక్కకు పెట్టేస్తాడు. ఇప్పుడు సౌలు చెడిపోయాడు, దేవుడు పక్కన పెట్టేశాడు. అవునా కదా? అంటే ఒక వ్యక్తి దేవుని సేవకు అయోగ్యుడయ్యాడు అనుకోండి, యోగ్యుడు కాదనుకోండి, దేవుని సేవలు ఉంటూ పనికిమాలిన పనులు చేస్తూ వచ్చాడు అనుకోండి, అపవిత్రమైన కార్యాలు చేస్తూ వచ్చాడు అనుకోండి, నువ్వేం చేయనక్కర్లేదు, దేవుడే ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? పక్కకు పంపించేస్తాడు. కానీ కోరహు సమాజం ఏం చేసిందంటే, మోషే మీద అసూయపడి ద్వేషముతో నింపబడి మోషే ఎవడు అన్నట్లుగా ప్రవర్తించారు. దేవుడు దిగి వచ్చాడు. ఎక్కడికి చెప్పండి? అది సంగతి. మోషే కోసం వచ్చాడు. ఆ తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తులకు ఎంత భయంకరమైన శిక్ష వేశాడంటే, మామూలు మరణం వస్తే యెహోవా శిక్షను ఎవడు అనుకోడు,
భూమి మీద ఎవడికి రానటువంటి మరణం మీకు వస్తుంది అని చెప్పి దేవుడు చెప్పగానే వాళ్ళు ఎక్కడో కూర్చుని అక్కడ భూమి ఏమైపోయిందంటే భూకంపం వచ్చినట్టుగా విడిపోయిందట. ప్రాణాలతో సహా భార్య, పిల్లలు, కుటుంబాలు, ఆస్తి, గొడ్డు, గోద అంతా భూమిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇట్లా భూమి కట్టేశారు. సజీవంగా పాతాల్లోకి వెళ్ళిపోయారు. ఎవరు? కోరహు, దాతాను, అభిరామ వారి కుటుంబ సభ్యులందరూ. వాళ్ళు ముగ్గురు చేసిన పాపానికి వారి భార్య, వారి పిల్లలు. చూడండి, తల్లిదండ్రులు చేసేటువంటి కొన్ని పాప కార్యాలు వారి పిల్లలకు కూడా. ఆకాన్ చేశాడు పాపం. ఆకాన్ ఒక్కడే పోయాడా? మీరు చెప్పండి. ఆకాన్ భార్య దొంగతనం చేయలే, ఆకాన్ కుమార్తె దొంగతనం చేయలే, ఆకాన్ యొక్క కుమారుడు దొంగతనం చేయలే. చేసింది ఆకాను, కానీ శిక్ష అందరికీ. కోరహు ఒక్కడే పాపం చేశాడు, దాతాను ఒక్కడే పాపం చేశాడు, అభిరామ్ ఒక్కడే పాపం చేశాడు, కానీ పనిష్మెంట్ ఎవరికి వచ్చింది? అందరికీ వచ్చింది. అంటే కొన్నిసార్లు మనం చేసేటువంటి పొరపాట్లు, మన తప్పిదాలు, ఆ శాపము, ఆ నష్టము మనకు, మన కుటుంబం మీద కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కోరహు కుమారులు అంటే అర్థం ఏంటంటే వారి పితరులు తిరుగుబాటు చేసినవారు, వారి పితరులు దేవుని యొక్క ద్రోహము చేసినవారు, దేవుని మీదనే తిరుగుబాటు చేసి దేవుని యొక్క పిలుపును అవమానపరిచిన వారు, దేవుని యొక్క ఏర్పాటును వ్యతిరేకించినటువంటి సమాజము కోరహు సమాజం. అయితే మీకు విషయం తెలుసా? తల్లిదండ్రులు చెడ్డవారైతే పిల్లలందరూ చెడ్డవాళ్ళు ఉండరు. ఏమండి, కొంతమంది మంచి పిల్లలు కూడా ఉంటారు కదా. కొన్నిసార్లు తల్లిదండ్రులు దుర్మార్గంగా ఉంటారు, పిల్లలు మంచోళ్ళు ఉంటారు. కొన్నిసార్లు ఏమో పిల్లలు దుర్మార్గంగా ఉంటారు, తల్లిదండ్రులు మంచోళ్ళుగా ఉంటారు. ఇక్కడ తల్లిదండ్రులు దుర్మార్గులే, కానీ పిల్లలు మంచోళ్ళు. కొంతమంది కోరహు కుమారులు అంటే పేర్లు ఇండివిజువల్ రాయకుండా వాళ్ళ వంశానికి మొత్తం. ఇప్పుడు మా ఇంటి పేరు గంట అనుకున్నంత గంటోళ్ళు అంటారు. అంటే అందరి పేరు ఇంటి గంటనా? అంటే అందరి పేర్లు గంట కంటే మా యొక్క ఫ్యామిలీ సర్నేమ్ అది కాబట్టి పిలుస్తారు. అట్లా కోరహు అనేటువంటి ఒక సర్నేమ్ లాగా తీసుకుంటే అందులో చాలామంది పిల్లలు ఉన్నారు. దాంట్లో అందరూ తిరుగుబాటు జరగని కొంతమంది ఏం చేశారంటే దేవుణ్ణి ప్రేమించారు, తప్పించబడ్డారు. ఆ తప్పించబడిన సంతతిని దేవుడు మరలా ఏర్పరచుకొని ఆశీర్వదించి తన సేవలో నిలబెట్టుకొని వారి చేత కొన్ని కీర్తనలు రాయించి గాయకులుగా, గాయకురాండ్రుగా దేవుడు అభిషేకించి వాడుకున్నారు. అలా మిగిలిన సమాజములో ఏర్పరచబడిన కొంతమంది కుమారులు రచించినటువంటి కీర్తనే ఈ 84వ కీర్తన. తిరుగుబాటు చేసినటువంటి పితరుల సమాజంలో నుంచి విధేయత చూపిన పిల్లలు రచించినటువంటి కీర్తన ఇది. అందుకే చాలాసార్లు ఫ్యామిలీస్లో పేరెంట్స్ అంతా డిజోబీడియంట్గా ఉంటారు, కొంతమంది చిల్డ్రన్ ఆర్ ఒబీడియంట్. కొన్ని ఫ్యామిలీస్లో పేరెంట్స్ ఆర్ మోస్ట్ ఒబీడియంట్ బట్ ద చిల్డ్రన్ ఆర్ మోస్ట్ డిజోబీడియంట్. కానీ ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులు పిల్లలంతా కలిసి ఏకీభవించి ప్రార్థిస్తారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆ కుటుంబాన్ని దేవుడు ఊహించనంత ఆశీర్వదిస్తాడు. యెహోవా ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది, అది మీకు చెప్పడం కష్టం. ఏమంటే దేవుడు బహుగా, ఇక్కడ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను కూడా స్టార్టింగ్లో చాలా ప్రసంగాలు చేశాను. దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదిస్తాడంటే ఆశీర్వదిస్తాడు అంతే. కానీ బట్ వెన్ ఐ ఎక్స్పీరియన్స్డ్ మై సెల్ఫ్, నా అంతటి నేను ఆ ఎక్స్పీరియన్స్లోకి వచ్చినాక దెన్ ఐ కమ్ టు రియల్లీ ద గాడ్ విల్ బ్లెస్ us. నా అనుభవాల ద్వారా నేర్చుకున్న నిజముగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? హీ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఆయన నీ పరిస్థితుల్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మార్చగలడు. ఎవరు ఊహించని గొప్ప కార్యాలు, భీకరమైన కార్యాలు, ఘనమైన కార్యాలు దేవుడు చేయగలడు, ఆయన చేస్తాడు. కుటుంబముగా మనం ప్రభువుని ఆరాధించగలిగితే, కుటుంబముగా మనం పరిశుద్ధంగా జీవించగలిగితే, కుటుంబముగా మనందరము దేవునికి విధేయత చూపగలిగితే, ఏమండి, మీరు రాకముందు మేము ఒక పాట పాడాం, మేలు చేయక నీవు ఉండలేవయ్యా అని. దాంట్లో ఒక లైన్ నాకు భలేగా అనిపించింది. ఏంటో తెలుసా? నీ మేలులకు నేను అలవాటయ్యి నీ పాదములను వదలకుంటిని. అర్థమైంది ఆచరణ? ఆ లైన్ మీనింగ్ ఏంటట? నీ మేలులకు అలవాటయ్యి ఏమైందట? నీ పాదాలను, అంటే ఏసయ్య పాదాలు పట్టుకున్నంతసేపు ఇంకేం తెలుస్తుందట? ఇక అయ్య బాబాయ్ సీక్రెట్ దొరికింది. ఆశీర్వాద వర్షం ఎట్లా వస్తుందో అర్థమైంది కనుక ఇంకా ఏం చేయాలో? ఏసయ్య పాదాలు పట్టుకున్నంతసేపు ఏమొస్తాయి? మేలులు వస్తాయి. కాబట్టి ఇక దీన్ని నేను విడిచిపెట్టను, వదలనని అట్లనే పట్టుకుందట, అట్లనే ఆశీర్వదించబడి. దావీదు కూడా అంటాడుగా, నీ ఆశీర్వాదమునందు నిత్యము నా కుటుంబం ఆశీర్వదించబడును కాక. దేవుని ఆశీర్వాదం అనేది మన జీవితంలో అంత గొప్ప కార్యాలు చేస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మన ఒబీడియన్స్, మన యొక్క సమర్పణ, మన యొక్క విధేయత, మన యొక్క ఆరాధన, మన యొక్క ప్రార్థన, మన యొక్క భక్తి మనను, మన కుటుంబాన్ని కాపాడుతుంది, భద్రపరుస్తుంది, ఆశీర్వాదంలోనికి తీసుకొని వస్తుంది.
అందుకనే అంటాడు కీర్తనకారుడు చివరికి ఒక మాట అన్నాడు, చూసారా? ఇంత కథ ఎందుకు చెప్పానో తెలుసా? మనం చదివిన మూలవచనంలో అంటాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించువాడు, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అనంది. యెహోవా ఏమిస్తాడట? కృప ఇస్తాడట, ఘనత ఇస్తాడట. మనం అనుకుంటాం చాలా హైలీ రెస్పెక్ట్ బటన్ దేవుడు మనకి ఇస్తాడు నిజంగా. అంటే కొన్ని నేను చెప్తా ఉంటే మళ్ళీ ఊరికే నా గురించి నేను చెప్పుకున్నట్టు అనిపిస్తుంది కాబట్టి నేను చెప్పుకోలేదు అండి. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఘనత ఎట్లిస్తాడో అర్థమవుతుంది. అంటే ఇంతకుముందు నేను మామూలుగా నా పల్సర్ బండి మీదకి పోయేటాను కాలేజీకి. కానీ ఇప్పుడు మనం కారులో పోతున్నాం అనుకోండి కాలేజీకి. మీరు ఆలోచించండి, మా స్టూడెంట్స్ అందరు అసలు మస్తుంది సార్ మీ కారు, భలేగుంది సార్ అని అంటా ఉంటారు. అని ఒక రెస్పెక్ట్ అన్నమాట. అర్థమైందా? అప్పుడు నాకు అర్థమైంది యెహోవా కృప ఘనత. అంటే వాళ్ళకి చూసేటువంటి తీరు, యాటిట్యూడ్ ఎట్లా మారిపోతుంది చూడండి. దేవుడు మీకు కూడా అట్లా ఇస్తాడు. అది నేను చెప్పేది ఘనత అంటది. నిజంగా నాకు అప్పుడు అనిపించింది, నిజమే దేవుడు గణపరుస్తాడు అంటే ఏంటంటే ఓహో ఇది అన్నమాట ఘనత. అంటే సమాజంలో మనకు ఒక స్థాయిని, ఒక గౌరవాన్ని, ఒక హోదాని, ఒక హుందాతనాన్ని దేవుడు తీసుకొని వస్తాడు. మీకు కూడా దేవుడు ఇస్తాడు. మిమ్మల్ని కూడా ఘనతపరుస్తాడు దేవుడు, మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు. ఎప్పుడు? దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు, దేవునికి మనం నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుణ్ణి మనం కీర్తించినప్పుడు, దేవుని మార్గంలో మనం నడిచినప్పుడు, ప్రార్థించినప్పుడు. అందుకే ఇక్కడ కోరహు కుమారుడు అంటారు, యథార్థముగా ప్రవర్తించు వానికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఎవరికట మేలు చేసేది దేవుడు చెప్పండి? యథార్థముగా ప్రవర్తించు వానికి. యథార్థంగా ప్రవర్తించుకోవడానికి అర్థం ఏంటి? ఏ పరిస్థితుల్లోనైనా సరే దేవుణ్ణి విడిచిపెట్టకుండా, కష్టాల్లో, నష్టాల్లో, శ్రమ, ఇరుకు, ఇబ్బందిలో, వేదనలో, శోధనలో, ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఎవరైతే ప్రభువును ఆరాధిస్తూ ముందుకు సాగుతూ వస్తారో, ఎవరైతే ప్రభువును గణపరుస్తూ వస్తారో, కీర్తిస్తూ వస్తారో, అలా ఎవరైతే యథార్థముగా ప్రవర్తిస్తూ వస్తారో ఆయన ఏ మేలు చేయక ఎదురు చెప్పండి మానడు. అంటే అర్థం ఏంటి? ఏదో ఒక మేలు చేస్తూనే వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుని మీరు నమ్మండి, విశ్వసించండి, మీ మార్గములు మీరు ఆయనకు అప్పగించుకోండి, పరిశుద్ధ జీవితం జీవించండి, యథార్థంగా బ్రతకండి, నమ్మకంగా దేవుని మార్గంలో మీరు ఉండండి. నీ పాపపు అలవాట్లు, దురలవాట్లు, చెడలవాట్లు, చెడు స్నేహాలు ఇవన్నీ విడిచిపెట్టి ఒక నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, భక్తిగా నువ్వు దేవుని యొక్క మార్గములో నువ్వు నడవగలిగితే నిన్ను దేవుడు ఎంత సమాజంలో హెచ్చిస్తాడంటే, ఎంత ఉన్నతంగా ఉంచుతాడంటే నీకంటూ ఒక పేరు, ఒక ప్రఖ్యాతి తీసుకొస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, యెహోవా ఆశీర్వాదము ఏమిచ్చినట్టు చెప్పండి? ఐశ్వర్యమును. ఎందరు చెప్పండి, యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందట? యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించు. నేను అదే అంటున్నాను, ఎప్పుడైతే మన ప్రవర్తనను మనం మార్చుకుంటామో, ఎప్పుడైతే మన జీవన విధానాన్ని మనం మార్చుకుంటామో, ఎప్పుడైతే దేవుని వాక్యానుసారముగా మనం ప్రవర్తించడం మొదలు పెడతామో, ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా సాగడం మనం మొదలు పెడతామో, దేవుని మార్గంలో ఉంటూ వస్తామో, దేవుడు తప్పనిసరిగా ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు? తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు. నేను ఏ మేలు చేయక మానడు అన్నాడు. దయచేసి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చూడండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనములో ఈ మాట, బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. చూసారా ఏమన్నాడు చెప్పండి? దేవుడు ఇక్కడ మేలు చేస్తాడు. దేవుడు ఏం కీడు చేసే దేవుడు కాదు. నేను ఇందాక చెప్పినట్టుగా మన ప్రవర్తన ఫలమే మనం అనుభవిస్తాం. పాపంలో జీవిస్తున్నప్పుడు ప్రభు ఏ సహాయం చేయలేడు, చేద్దామన్నా కుదరదు అది. ఎందుకంటే మన పాపాలు అడ్డుగా నిలుస్తే కనుక దేవుడు సహాయం చేయలేని పరిస్థితిలోకి వచ్చేస్తాడు. కానీ ఎప్పుడైతే నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తావో, ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తావో, పవిత్రంగా బ్రతుకుతావో, ప్రార్థనాపూర్వకంగా ఉంటావో, నీకు ఎంత మేలు అంటే అంత మేలు, ఎంత సహాయం అంటే అంత సహాయాన్ని దేవుడు చేయగలడు.
ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్ అండ్ యువర్ బిహేవియర్. దేవుని యొక్క సహాయం అంతా కూడా మన ప్రవర్తన మీద, మన భక్తి మీద, మన పరిశుద్ధత మీద, మన నమ్మకత్వము, విశ్వాసం మీద ఆధారపడి ఉంటారు. నువ్వెంత నమ్మకంగా ఉంటావో, ఎంత పరిశుద్ధంగా ఉంటావో, ఎంత పవిత్రంగా ఉంటావో, ఎంత ప్రార్థనాపూర్వకంగా ఉంటావో, ఎంత విధేయత కలిగి ఉంటావో ప్రభువుని అంతగా ఆశీర్వదిస్తాడు, ప్రభువుని అంతగా హెచ్చిస్తాడు, ప్రభువుని అంతగా ఘనపరుస్తాడు, ప్రభువుని అంత ఉన్నత స్థలముల మీద దేవుడిని అంతగా నిలబెడతాడు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ చాయిస్. అది నీకే దేవుడు వదిలేశాడు. దట్ ఈజ్ యువర్ చాయిస్. నువ్వు ఎలాగుండాలనుకుంటున్నావు అది నీ ఇష్టం. నీ ప్రవర్తన ఫలాన్ని నీవు అనుభవించగలుగుతావు. ఇక్కడ చాలా చక్కని మాట ఉంటాడు. ఇది మన వాగ్దానం డిసెంబర్ మాసానికి. ఏది చెప్పండి? జకర్యా 9:12. దాంట్లో ఏమంటున్నాడు చెప్పండి? ఏమంటున్నాడు చెప్పండి? బంధకములలో పడియుండ్రియు నిరీక్షణ గలవారలారా ఏం చేయాలి చెప్పండి? మీ కోటను మీరు మరలా ప్రవేశించుడి అన్నాడు. ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను. ఎంత మేలు చేస్తాడో దేవుడు? రెండంతలుగా. రెండంతలు అంటే డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్. నాకైతే డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ కావాలని అడుగుతా. అశోక్ నీకేం కావాలయా రెండంతలుగా అన్నాడు అనుకోండి. ఎలీషా వెళ్ళి ఏలియా దగ్గర అడిగినట్టుగా అడుగుతా, ప్రభువా నాకైతే రెండంతలుగా నీ ఆత్మాభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి, ప్రవక్తల అభిషేకము, ప్రవక్తల నడిపింపు కావాలి, రెండంతలు దయచేయండి చాలు అని అంటాను. అట్లనే మీ ఇష్టం. ఇప్పుడు నేను చెప్పాక ఈ మాటను పట్టుకోండి, రెండంతలుగా నేను మీకు మేలు చేస్తానని దేవుడు మీతో అన్నాడు అనుకోండి. మీ మనసులో అనుకోండి, ఇప్పుడుగా ఏం కావాలో అనుకోండి. దేవుడు ఏం చేస్తాడు? ఆమేన్ అంటాడు. ఏమంటాడు చెప్పండి? దేవుడు మీరు అనుకున్నటువంటి ఆ రెండంతల మేలు మీకు చెయ్యును చెప్పాలా? అరే మీరేందండి భలేగున్నారు, కనీసం ఆశీర్వాదం కూడా వద్దన్నట్టుగా నిలబడ్డారు. అట్లా అనండి, ఆమేన్ అనండి, గాక అని అనండి. అనొద్దా? వద్దంటరా? దేవుడు మీరు అనుకున్న రెండంతల మేలు మీకు చెయ్యను గాక. ఇక్కడ బైబిల్లో అట్లా ఉంది. దేవుడు తప్పక నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి, బ్రతుకులు మార్చుకోండి. 2024 సంవత్సరం చివరిలోకి వచ్చాం. ఇంకా మనం అదే పాపంలో జీవిస్తూ అంతే నీతిగా లేకుండా బ్రతుకుతూ ఉంటే ప్రభు ఇంకెప్పుడు ఆశీర్వదిస్తాడు చెప్పండి? మనం ప్రపంచం అంతా ముందుకు పోతుంది, ప్రజలందరూ ముందుకు పోతారు, మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. మనం కూడా మారాలి, మన జీవితాలు మారాలి, పరిస్థితులు మారాలి, ప్రజలతో పాటు మనం కూడా కంప్లీట్ అయిపోతాం. కాబట్టి ప్రియులారా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు లేకున్నా. అంటే నీ జీవితంలో ఒకవేళ నువ్వు మేలు పొందుకోలేకపోతున్నావేమో, కారణం ఏంటంటే నువ్వు యథార్థంగా లేవేమో దేవుడి దగ్గర. యథార్థంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా దేవుడి దగ్గర చెప్పుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి చెప్పుకొని ప్రార్థన చేసుకోగలగాలి. యేసయ్య ఇది నా జీవితం, ఇది నా బలహీనత, ఇది నా వ్యాధి, నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను, నీతిగా ఉండలేకపోతున్నాను, బ్రతికించండి, మార్చండి, హృదయపూర్వక ఆరాధన చేయండి. ఎప్పుడైతే మీరు ఇలా యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటాడో తప్పనిసరిగా నీ భక్తిని బట్టి దేవుడు దిగి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఒక మాటను తెలుసా? దయచేసి నిర్గమకాండం చూడండి. ఈ వాగ్దానాన్ని బట్టి కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడి వాగ్దానము మీకు అనుగ్రహించునుగాక, నాకు అనుగ్రహించునుగాక. ఉన్నాయని మీకు ఇస్తే మళ్ళీ నేనేమైపోతానన్న భయం అవుతుంది. కాబట్టి నన్ను కూడా గలుపుకుంటాను. మరి మా ఆయన మిమ్మల్ని పట్టించుకొని నన్ను పట్టించుకోలేదు అనుకో, నా పరిస్థితి ఘోరం అయిపోయింది. ఏమండి నిర్గమాకాండంలో దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళుచున్నటువంటి ప్రతి స్థలములో దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను ఏంటంటే చెప్పండి, నిన్ను ఆశీర్వదించును అంటాడు. దయచేసి నిర్గమాకాండం 20వ అధ్యాయము 24వ వచనము చివరి మాట చూద్దాం. చూడండి 24వ వచనం, 20వ అధ్యాయం 24. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను అన్నాడు. నిన్నే ఆశీర్వదిస్తాడు. ఎవరిని ఆశీర్వదిస్తాడు చెప్పండి? నిన్నే. మీరు కూడా ఏమనుకోవాలా? నన్నే అనుకోవాలి. ఎవరిని? మీరు నిన్నే అంటే మీరు కూడా ఏమనాలా? ఇది మరీ స్వార్థంతో నింపారు మీరు. ఇప్పుడు నేను మిమ్మల్ని స్వార్థం లేకుండా నిన్నే అన్నాను, మీరేమనాలా? అన్నారు. అంతేగా నన్ను మీకు మీరు అనుకుంటే నేనేం కావాలా? అంటే అరే కొంచెం డబ్బులు తక్కువ ఉన్నాయండి, క్రిస్మస్కి బట్టలు కొనుక్కోవాలి నేను కూడా.
నేను కొనుక్కోవాలా, మా వాళ్ళు కొనుక్కోవాలా, షాపింగ్ లిస్ట్ చాలా ఉంది. మీరే ఆశీర్వదించుకొని నన్ను ఆశీర్వదించకపోతే మరి నాకు పైసలు అడిగి వస్తాయి, బట్టలు ఆడుకోవాలి. దేవుడు ఏమన్నాడు చెప్పండి? తను జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనికి ఏంటంటే చెప్పండి, వచ్చి నీ యొద్దకు వచ్చి నిన్ను నీ యొద్దకే వస్తారట. ఎక్కడికి వస్తారట? నువ్వు ఆయన దగ్గర రానక్కర్లే. తను జ్ఞాపకార్థంగా ఉంచే స్థలాలు ఏంటి చెప్పండి? దేవుని మందిరం. ఏంటి చెప్పండి? నువ్వు దేవుని మందిరానికి వస్తే దేవుడిని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇంట్లో కూర్చుంటే ఆశీర్వదించాడు దేవుడు. ఆ మాట మీరు బాగా చదువుకొని ఇంటికి పంపిస్తాం మిమ్మల్ని. అర్థమైందా? ఏ మాట? నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనం. దాన్ని అర్థం చేసుకుని ఇంటికి పోదాం. ఏమంటాడు చెప్పండి? అక్కడ ఏమన్నాడు? చివరి చూడండి, నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలం. దేవుని నామము జ్ఞాపకార్థంగా ఉంచే స్థలాలు ఏంటి అంటే, దేవుని నామమును జ్ఞాపకము చేసుకునే స్థలం. సినిమాల జ్ఞాపకం చేసుకుంటారా? పార్కుల, బార్ షాప్ల చేసుకుంటారా? చేసుకోరు. ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటారు? ఎక్కడ? దేవుని మందిరము. తర్వాత ప్రార్థించే గది. ఎక్కడ? మొన్న ఎవరంటారు, కొత్త సినిమా ఒకటి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిందంట. టికెట్లు ఉన్నాయి, వస్తారా సార్ అంటారు. ఏమంటారు? అది ఒక టికెట్ 1200 అంట. ఎంతంట? అయ్య బాబాయ్ అనుకున్నా నేను. కొన్ని రేట్లు ఇంటే గుండె ఆగిపోతుంది. నేను నరసింహ కూడా కటింగ్ చేస్తూ ఉంటే అడిగిన, హైదరాబాద్లో కటింగ్ ఎంత అంటే 2000 అంట. ఇక నేను గుండె కొట్టుకుంటా, బ్లేడ్ తెచ్చుకొని నా సొంత 2000 రూపాయలు కటింగ్ అంటే ఇంకేమైనా ఉందా? ఏమంటే దాని బదులు ఏం చేయాలా? రూపాయి పెట్టి బ్లేడ్ తెచ్చుకొని మన గుండె గొడవ వదిలిపోద్దిప. అంటే ఏం చేస్తారంటే ఏం చేయరంట, మళ్ళీ ఎక్కువ అటొక కత్తెర ఇటొక కత్తెర, అట్లా 2 కత్తెరలు వేసి 2000 తీసుకుంటారట. ఇదేదో బాగుంది అప్ప అనుకున్నాను నేను. అంటే ఏమండి అంటే చూడండి, దేవుని నామము జ్ఞాపకము చేయబడే స్థలములో నీవు ఉంటే అక్కడికి దేవుడు ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? కాబట్టి నువ్వు వెళ్ళే స్థలాలు ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు దేవుని నామము జ్ఞాపకార్థంగా ఉండే స్థలాలకు నువ్వు వెళ్తే అక్కడికి దేవుడు చేంజ్ చేస్తాడు. కనుక ఒకటేమో దేవుని మందిరం. నిన్న మనం సెమీ క్రిస్మస్ చేసుకున్నాం, అది కూడా దేవుని నామము జ్ఞాపకార్థంగా ఉండే స్థలం అంటే సమాజ కూటాలు. తర్వాత నువ్వు వ్యక్తిగతంగా రోజు ప్రార్థన చేసుకుంటావుగా, ఆ స్థలము. వాక్యం చదువుకుంటావు కదా, ఆ స్థలం. అంటే ఎక్కడైతే మనం దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకుంటామో, ఏ స్థలమో అక్కడ నువ్వు ఉంటే, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అక్కడికి దిగువచ్చి దేవుడు ఏం చేస్తాడో చెప్పండి మిమ్మను. కాబట్టి వదలొద్దు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దు, దేవుని సమాజాన్ని విడిచిపెట్టొద్దు, ప్రార్థనా గదిని విడిచిపెట్టొద్దు. మీరు దేవుని మందిరానికి రాగానే రోజు ఒక ప్రార్థన చేసుకోండి. యేసయ్య, నువ్వు జ్ఞాపకార్థంగా ఉంచే నామం కలిగిన స్థలానికి వచ్చి నన్ను ఆశీర్వదించు, నా దగ్గరకు వచ్చి ఆశీర్వదించు అని ప్రార్థన చేయండి. మీరు మోకరించగానే, ప్రభు నీ నామము జ్ఞాపకార్థంగా ఉండే ప్రార్థన గదిలోకి నేను వచ్చాను కనుక నా యొద్దకు వచ్చి నన్ను ఆశీర్వదించండి, నిర్గమాకాండం 20:24ను బట్టి అని ప్రార్థన చేయండి. అలాగే యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానను అన్నారు కనుక మరి మానకుండా నాకు మేలు చేయండి అని దేవుని వాగ్దానాలను చేతబట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పక ఏం చేస్తాడు చెప్పండి మనల్ని. దేవుడు మిమ్మల్ని 24 సంవత్సరంలో ఆశీర్వదించును గాక. 24వ సంవత్సరం అయిపోయే లోపు మీ హృదయ వాంఛలు, మీ కోరికలన్నీ దేవుడు సఫలపరచును గాక. రండి మనం ప్రార్థన చేద్దాం. మరి దేవుడు యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానన్నాడు గనక దేవుడు కూడా మీకు ప్రతి మేలు చేయును గాక. ప్రార్థన చేద్దాం దయచేసి.